ప్రతి నియోజకవర్గంలోనూ కొందరు ప్రజాప్రతినిధులకు అది నెలవారీ కోట్ల రూపాయలు తెచ్చిపెట్టే ఒక అక్షయ పాత్ర. కాని ఆమె దృష్టిలో అది పేదవాడి కడుపు కొట్టి చేసే పాడు పని. అవును, ఏళ్లుగా ఏ ప్రభుత్వమూ టచ్ చేయలేకపోయినా రేషన్ మాఫియా సామ్రాజ్యానికి ఇప్పుడు శివంగిలా ఎదురెళ్లారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి. సొంత కూటమి ఎమ్మెల్యేల నెలవారీ మామూళ్ల ఆదాయానికి గండికొడుతూ రేషన్ షాపుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో ఆమె మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను భూకంపం సృష్టిస్తోంది. అసలు సీనియర్లకే చెమటలు పట్టిస్తున్న గల్లా మాధవి వ్యూహం ఏంటి? ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా పేదవాడి ఆకలి తీర్చాల్సిన రూపాయి కిలో రేషన్ బియ్యం మాత్రం పక్కదారి పడుతూనే ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ కొందరు ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఈ రేషన్ అక్రమ రవాణా అనేది ఒక పెద్ద నెలవారీ ఆదాయ వనరుగా మారిందనేది ఓ బహిరంగ రహస్యం. ఒక్కొక్క ఎమ్మెల్యేకు నెలకు 20 నుండి 30 లక్షల వరకు ఆదాయం ఈ మాఫియా ద్వారానే అందుతుందనే టాక్ వినిపిస్తోంది. పేద ప్రజల కడుపు కొట్టి కాకినాడ పోర్టు ద్వారా ఈ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలిస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి లూట్పై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గల్లా మాధవి ఉక్కుపాదం మోపారు. అవినీతికి దూరంగా ఆ నెలవారీ వచ్చే భారీ ఆదాయాన్ని కాలదన్నుకుని పేదవాడి బియ్యం పేదవాడికే అందాలని పట్టుబట్టారు. పౌర సరఫరాలు, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన ఆమె ప్రతి రేషన్ షాప్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాదు, రేషన్ అక్రమ రవాణాను అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను స్వయంగా సన్మానించి అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా సరే వదిలేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. మాఫియాకు గుంటూరు కారం రుచి చూపిస్తూ సరికొత్త రాజకీయ సంప్రదాయానికి తెరతీశారు. అయితే ఇక్కడే ఒక పెద్ద పొలిటికల్ ట్విస్ట్ నడుస్తోంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా గుంటూరు జిల్లాకు చెందినవారే. ఆయన మంత్రి అయిన కొత్తలో కాకినాడ పోర్టులో దాడులు చేసి కాస్త హడావుడి చేసిన క్షేత్రస్థాయిలో రేషన్ రవాణా ఆగలేదు. ఇప్పుడు అదే జిల్లాకు చెందిన గల్లా మాధవి ఇంత దూకుడుగా మాఫియాపై యుద్ధం ప్రకటించడం కూటమి ప్రభుత్వంలో చర్చనీయాంశంగా మారింది. రీసెంట్గా వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై శివంగిలా విరుచుకుపడిన తీరును చూసే అధిష్టానం ఆమెకు పొలిట్ బ్యూరోలో చోటు కల్పించింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు, లోకేష్ల దిశానిర్దేశంతోనే ఆమె రేషన్ మాఫియా వేట మొదలుపెట్టారా అనే చర్చ నడుస్తోంది. తొలిసారి రాజకీయాల్లోకొచ్చి సీనియర్ ఎమ్మెల్యేలకు సైతం మింగుడు పడని విధంగా గల్లా మాధవి వేస్తున్న అడుగులు నిజంగా అభినందనీయం. మరి గల్లా మాధవిలాగే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ రేషన్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తారా? మిగతా ఎమ్మెల్యేల ఆదాయ వనరుకు కూటమి ప్రభుత్వం గండి కొడుతుందా అనేది వేచి చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.